మన ప్రియుడును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామములో ఈ యూట్యూబ్ మాధ్యమం ద్వారా అనుదినం దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు గడిచిన రోజుల్లో మనల్ని జ్ఞాపకం చేసుకుని ప్రతికూల పరిస్థితుల నుంచి తప్పిస్తూ వస్తున్న రీతిని బట్టి మనం దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. మాకున్న ప్రతికూల పరిస్థితులలో కూడా, మాకున్న సమస్యలను బట్టి మాకు కలుగుతున్నటువంటి సకల విధములైన శ్రమలలో నుండి కూడా ఈ వాక్యాన్ని మీకు అందించడానికి దేవుడు మాకు కృప చూపించిన రీతిని బట్టి దేవుని మేము ఎంతగానో స్తుతిస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మానదిన ప్రార్థనలో మీరు చెప్పిన ప్రార్థన విన్నపాల విషయమై మేము మానక తప్పక ప్రార్థిస్తున్నాం. మీరు కూడా మమ్మల్ని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు దాసుడిగా నేను మిమ్మల్ని బ్రతిమలాడుకొనుచున్నాను. ఎక్కడైతే 2-3 కూడి నా నామాన్ని ధ్యానిస్తారో, నన్ను స్మరిస్తారో అక్కడ నేను నిలిచి ఉంటానని సెలవిచ్చాడు దేవుడు. కాబట్టి మనము ఆయనని ఆరాధించడంలో, ఆయనని స్తుతించడంలో ఎంత మాత్రము నిర్లక్ష్యము చేయకూడదని, నిర్లక్ష్యంగా ఉండకూడదని ప్రభు నామం పేరట నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ప్రియ దేవుని బిడలారా, గట్టుకాల దినాల్లో మన బలిపీఠాలు మనం కట్టుకుంటూ ప్రభు రాకడ కోసం మనం సిద్ధపడాలి. దేవుడు అతి సమీపముగా ఉన్నాడన్న విషయాన్ని మర్చిపోవద్దు. మనకు ఎదురవుతున్న ప్రతి సమస్యలను బట్టి, మనకు కలుగుతున్నటువంటి శోధనలను బట్టి, ఇరుకులను బట్టి మనము దేవుని మీద ఆనుకునే వారముగా మారాలి. దేవుడు మాకు సహాయం చేస్తేనే దేవుడు మమ్మల్ని దీవిస్తేనే దేవుడు మా ప్రార్థనను ఆలకించి మమ్మల్ని ఆశీర్వదిస్తేనే దేవుడు అని అనుకున్న వారిని అందరినీ దురాత్మ సమూహాలు పనిగట్టుకొని ఇంకా వెంటాడడానికి మీరే అవకాశం ఇచ్చిన వారు అవుతారు. దేవుడు ఆశీర్వదించినను, హెచ్చించకపోయినను, దీవించకపోయినను నీవే మా దేవుడువు అని షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అగ్నిగుండములో మమ్మల్ని వేసినప్పుడు దేవుడు మమ్మల్ని రక్షించకపోయినను ఆయనే మా దేవుడిని ఏ రకంగా ఒప్పుకున్నారో అంత రోషము కలిగి మీరు బ్రతకాలని ప్రభు నామం పేరట నేను మిమ్మల్ని బ్రతిమలాడుకొస్తున్నాను. ఈ దిన వాక్య ధ్యానంలోకి ముందుకు మనం వెళ్ళినట్లయితే, లోకముతో స్నేహించడం అంత మంచిదా మనకు అని మనలో ఎప్పుడైనా ఒక ప్రశ్న కలిగిందా? లోకముతో మనము కలిసి నడవడం, లోకముతో మనం అంటుకట్టబడి జీవించడం, లోకంతో మనము నిమగ్నమైపోయి లోక ఆశలని మన జీవితంలో నెరవేర్చుకోవాలని ప్రయాసపడడం అది మంచిదేనా అని ఎప్పుడైనా మీకు ఆలోచన వచ్చిందా? ప్రియ దేవుని బిడలారా, మనకు కలుగుతున్నటువంటి సకల విధములైన సమస్యలు ఈ లోకంలో ఉన్నవే. ఓ రోజు గడిస్తే ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి సుఖించుదుమా అన్న ఒక ఆలోచన కంటే మరి గొప్పదైన ఆలోచన మనిషికి పుట్టదు. వాటిల్లో నుంచి వస్తున్న ఆలోచనల వల్లనే మనిషి లోకంలోకి ఏడవబడి, దురాశల చేత మరులు కొల్పబడి, శోధింపబడిన వాడై దేవుడికి విరుద్ధమైన పాపములు చేసి ఇదిగో మరణం అనే ఒక జీతాన్ని మూటగట్టుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడలారా, పాపము వల్ల వచ్చు జీతం మరణమని బైబిల్లో సెలవిస్తుంది. ఇదిగో ఈ లోకముతో స్నేహము దేవునికి వైరమని కూడా బైబిల్ సెలవిస్తుంది. మరి ఇన్ని తెలిసిన మనము ఇంకా దేవునిని దుఃఖపరుస్తూ, లోక ఆశలలో మునిగిపోయి, లోకముతో స్నేహం చేస్తూ ఎక్కడైనా దేవుని గాయపరిచామేమో అన్న ఆలోచన మనలో ఎప్పుడైనా కలిగిందా? ఇదిగో మేము లోక స్నేహం అంటకుండా బతుకుతున్నాం పాస్టర్ గారు, మేము దేవునికి చాలా విధేయులుగా బతుకుతున్నాం పాస్టర్ గారు అని మీరు చెప్పడానికి మీలో ఎవరికైనా ధైర్యం ఉందా? ఏ రోజు మా ప్రవర్తన వల్లనో, మా మాటల వల్లనో దేవునికి దుఃఖం కలగలేదు పాస్టర్ గారు అని చెప్పే దమ్ము మీకుందా? ఎవరికీ ఉండదు, నాతో సహితం కూడా ఉండదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, పౌలు దగ్గర ఉన్నటువంటి దైవ సేవకులలో దేమా అనే ఒక అతనికి దురాశల చేత, అంటే లోకాశల చేత ఏడవబడి
లోకములో కలిసిపోయి పౌలుని విడిచిపెట్టి సేవను విడిచిపెట్టి దశలోనికి వెళ్ళిపోయాడని చెప్పేసి 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది. పౌలు దగ్గర ఉన్నటువంటి సేవకులలోనే ఒకనికి ఈ రకముగా లోక ఆశలు సంభవించినప్పుడు, లోకములో కలుగుతున్నటువంటి సకల విధములైన కోరికలు అతన్ని ఈడుస్తున్నప్పుడు, మానవ మాతృలుగా ఉన్న నీకు నాకు, అతను కూడా మానవుడే, కానీ అటువంటి రోషము కలిగి దేవునికి సేవ చేస్తున్నటువంటి పౌలు మహనీయుడి దగ్గరలో ఉన్న శిష్యులలోనే ఒకనికి ఈ రకంగా జరిగింది అని అంటే, నామకే వాస్తిగా ప్రార్థన చేసే మన పరిస్థితి ఎంతో జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో దేవుడిని నిందించే మన పరిస్థితి ఎందుకు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించలేదన్న వారి పరిస్థితి ఎందుకు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినాన నా ప్రశ్న ఒకటే, దేవునికి విరుద్ధమైన మనసు నీలో కనుక ఉండి ఉంటే, ఆయనకి విరుద్ధమైన నడవడికలు నీలో కనుక ఉంటే, నువ్వు దాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ లోకం ఇప్పుడు అందంగానే కనిపిస్తుంది నాన్న. ఈ లోకంలో నా ఆశలన్నీ అందంగానే కనిపిస్తాయి. వాటి కోరికలు, వాటి ఇచ్చలన్నీ ఎట్లుంటాయేనంటే, నేను లోనికి రాణించేంత వరకు కొంతవరకు నీకు వెసులుబాటు కలిగిస్తూనే వస్తాయి, కొంతవరకు నీకు సుఖాన్ని కలిగిస్తూనే వస్తాయి. కానీ తద్వారా నీకు మరణము సంభవిస్తుందన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఒక హానికరమైన పదార్థాన్ని నువ్వు అనేక సందర్భాల్లో బద్దీగా నీ శరీరంలోకి తీసుకుంటున్నప్పుడు, అది మద్యపానం కానివ్వండి, ధూమపానం కానివ్వండి, కొద్ది దినాలైన తర్వాత అది నిన్నే కబళిస్తుందన్న విషయం అందరికీ తెలుసు కూడా దాన్ని చేస్తున్నారు అని అంటే, దానికి కారణం ఈ లోక సంబంధమైన దేవత అంటే దురాత్మ సమూహాలు ఏం చేశాయి అని అంటే, ఈ లోకంలోకి మనుషుల్ని ఈడ్చి ఇదిగో దురాశల చేత వారు, అంటే మద్యపానం ఒక దురాశ అండి. అది అధికముగా మద్యపానం సేవించాలని, అధికముగా అల్లరితో కూడిన ఆటపాటలు, ఆ మాట్లాడడంలో, ఆ తాగేసిన మత్తులో ఎవరిని ఏమంటున్నారో, ఏం చేస్తున్నారో, వాళ్ళు ఎంత విచ్చలవిడిగా రోడ్ల మీద ప్రవర్తిస్తున్నారో ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఆ మత్తులో ఉంటారు కాబట్టి. ఆ మత్తులో ఉన్నది దురాశ కలిగిస్తుంది, దొంగతనం చేయాలనిపిస్తుంది, పక్కవాడి సొత్తు మీద, పక్కవాడి వస్తువుల మీద ఆశను పుట్టిస్తాయి, పక్కవాడి మీద పగను రేపుతాయి, పక్కవాడిని హతమార్చేంత దూరం తీసుకెళ్తాయి. ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఈ లోకాన్ని ప్రేమించువాడు తండ్రిని ప్రేమించువాడు కాడు అని బైబిల్లో సెలవిచ్చబడి ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాటలు పలికి ఉన్నారు. ఇది నా ప్రశ్న, దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించిన నువ్వు, దేవుని సొంత రక్షకునిగా అంగీకరించిన నీవు, నీ కుటుంబం దేవునికి లోబడి ఉన్నారా? ఆయన అడుగు జాడలో నడుస్తున్నారా? ఆయన వాక్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారా? ఆయన ప్రార్థనకి ప్రాధాన్యత ఇస్తున్నారా? గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవునికి ఎంత దగ్గరగా బ్రతికితే మన పరిస్థితులు అంత త్వరగా మారుతాయి. మనం దేవుడు మనకెంత సమీపంగా ఉన్నప్పుడు మనం ఎంత త్వరగా రెస్పాండ్ అయితే ఆయనకి, మన పరిస్థితులు అంత త్వరగా మారుతాయి. అందుకే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో దేవుడు యాకోబుకి బయలుపరిచిన కొన్ని విషయాలు, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో ఈ మాటలు ఉంటాయి. అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. సమస్త కల్మషమును, దుష్టత్వమును, ఇదిగో విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. అంగీకరిస్తున్నారా వాక్యాన్ని? మీలో ఉన్నటువంటి సకల విధములైన దుష్టత్వములను మీరు మానుకోవాలి. మనలో దుష్టత్వం ఏమీ లేదనుకోవడానికి మనం మంచివారం కాదు. అవతల వారిని క్షమించకపోవడం, అవతల వారి కొరకు ప్రార్థన చేయకపోవడం, అవతల వారి మీద ఉన్న మనకు ఆ దురాలోచనలను మానుకోకపోవడం, భార్యను హింసించడం, భార్యలను కొట్టడం, ఇదిగో తల్లిని వేధించడం, తండ్రిని వేధించడం, బిడ్డలను అనాథలుగా విడిచిపెట్టి వెళ్ళిపోవడం,
దుర ఆలోచనల చేత ఏడవబడి ఇదిగో సకల విధములైనటువంటి అనారోగ్య పరిస్థితులు నీ శరీరానికి గురి తెచ్చుకునే సకల విధములైన ఇదిగో ఈ లోక సంబంధమైనటువంటి అలవాట్లలో మునిగి తేలడం, ఇవన్నీ వాక్యానికి విరుద్ధం కాదంటారా? ఇవన్నీ దేవుడికి విరుద్ధం కాదంటారా? దేవుడు నిన్నెంతగా ఆశీర్వదించాడో నీకు తెలుసు. ఇదిగో ప్రభువా, నాకు మంచి ఉద్యోగాన్ని ఇవ్వయ్యా, నేను నిన్ను అంతగా ప్రేమిస్తానని అన్నావు. దేవునికి మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు. లేనివాడి పరిస్థితి చూడు. ఆ ఉద్యోగం లేక అప్పుల బాధల్లో ఎంత కుమిలిపోతున్నాడో, కానీ దేవుడు నిన్ను ఆ స్థితిలో పెట్టకుండా ఒక ఉన్నత స్థితిలో పెట్టాడు. కానీ దేవుడికి నీవు ఈరోజు ఇస్తున్న ప్రాధాన్యత ఏంటి? దేవుడికి ఈరోజు నీవు ఇస్తున్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి? ఆయన ఏ ప్రియారిటీ ఆర్డర్లో ఉన్నాడు నీ జీవితంలో? ప్రభా, నాకు మంచి భర్తనివ్వు నాయన, మంచి భార్యనివ్వు నాయన. ఇదిగో ప్రభా, నేను నిన్ను అతిగా ప్రేమిస్తాను నాయన. ఇదిగో మేము ఇరువురం కలిసి నిన్ను ఆరాధిస్తాం ప్రభా, మేము ఇరువురం కలిసి నిన్ను స్తుతిస్తాం నాయన అని దేవుడికి ప్రమాణం చేశావు. ఈ దినాన దేవుడు నీకు చక్కటి భార్యని అనుగ్రహించాడు, చక్కటి భర్తను అనుగ్రహించాడు. దేవుడిని విడిచిపెట్టేశావా? లేదా దేవుని చిత్తం కాని వివాహాలు చేసుకుని దేవునినే తిరిగి మాట్లాడేటువంటి స్వభావంలో ఉన్నావా? తస్మాత్ జాగ్రత్త. ఈ దినాన్ని దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. నువ్వు ఎక్కడో తప్పడడుగు వేసి దేవుడిని నిందిస్తున్న దేవుడు బాధపడ్డు, కానీ దేవుడు నీలాగా ముఖం తిప్పుకునేవాడు కాదు. కానీ నువ్వు తెలుసుకొని దేవుడి దగ్గరికి తిరిగి వస్తే నీ తప్పును కూడా సరిచేసి నిన్ను ఆశీర్వదించాలని చూచే దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు. నీ హృదయ అంతరంగములో విచారము హెచ్చగా ఆయన గొప్ప ఆదరణ నీకు నెమ్మది కలుగజేస్తుంది. నీవు క్రమబద్ధీగా ఆయనతో సంధి చేయబడుతున్నప్పుడు, ఆయనతో సహవాసం కలిగి ఉంటున్నప్పుడు, నీలో ఆయనకి ఇష్టం లేని వాటిలన్నిటిని నీ ప్రమేయం లేకుండానే తొలగిస్తూ వస్తాడు. నీలో ఉన్న పాపాన్ని, నీలో ఉన్నటువంటి ఆ అసహ్యకరమైనటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, నీకే అసహ్యాన్ని కలిగించే ఆలోచనలు, దేవుడికి విరుద్ధంగా బ్రతకాలని ఆలోచనలు కలిగించి లోకంలో కలిపేసేటువంటి దురాత్మ సమూహాలు, నీలో పుట్టించేటువంటి ఈలోక కోరికలు అన్నీ చల్లారిపోతాయి. ప్రభువులో వెదిగినప్పుడు, ప్రభు దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు అన్నీ చల్లారిపోతాయి. దేవుని కోసం బ్రతకాలనే మంట నీలో కలుగుతుంది. ఇది క్రమంగా దేవునిలో ఎదగడం నువ్వు చూస్తావు, నువ్వు అభివృద్ధి పొందడం చూస్తావు, ఆశీర్వదింపబడడం చూస్తావు. నువ్వు ఒక్కటే కాదు, నీతో పాటు అనేక రకమంది ఆశీర్వదింపబడతారు, దీవింపబడతారు, గొప్ప స్థాయిలో ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకోవాలి, యెహోవా ఇచ్చు ఆశీర్వాదము మాత్రమే మన జీవితంలో మనల్ని ఉన్నత స్థాయిలో ఉంచుతుంది. కానీ మన కష్టంతో మనం ఎంత ఆశీర్వదింపబడ్డా అందులో ఏమాత్రం సుఖము సంతోషం మనకు ఉండదు. ఈ లోకములో ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఎట్లా సుఖించుదుమా, ఎట్లా ఆశీర్వదింపబడి ఉందుమా అన్న ఆలోచనలు ఉండడం తప్పు కాదు. కానీ అవే ఆలోచనలు నీ మదిలో మెదులుతూ దేవుణ్ణి గుర్తు చేయటం లేదు అని అంటే గుర్తుపెట్టుకో, ఈ లోకంతో ఎక్కడో నువ్వు ముడిపడిపోయి ఉన్నావు. ఈ లోకంతో ఎక్కడో దేవుని కంటే ఎక్కువగా ముడిపడిపోయి ఉన్నావు. విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టాలి. ఇది నాన్న, హత్తుకోవలసిన వాటిని హత్తుకోవాలి. వాక్యాన్ని హత్తుకుందాం, ప్రార్థనని హత్తుకుందాం, ప్రభువుని హత్తుకుందాం. మనలో ఉన్న లోపాన్ని సరి చేసుకొని విర్రవీగుచున్న దుష్టత్వముని మాని, ఇదిగో మన హృదయాల్ని వెలిగించగలిగిన వాక్యాలని సాత్వికంతో అంగీకరిద్దాం. అట్టి కృపను ప్రభు మనకు దయచేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన నాయన, జీవము కలిగిన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. గడిచిన రాత్రంతయు నీ చల్లని రెక్కల నీడలో మమ్మల్ని కాచి దాచి కాపాడిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. పరిశుద్ధాత్మదేవా, ఈ దినమందలిని మీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. మాలో నీకు ఆయాసకరమైన పరిస్థితులు ఏమైనా ఉన్నను, ఈ లోకంలో ప్రభావైనా మేము అతిగా స్నేహం చేసి నిన్ను గాయపరిచినటువంటి పరిస్థితులు ఏవైనా ఉన్నను, దయచేసి మమ్మల్ని క్షమించి నీ కోసం ఆయత్తపరచమని ప్రార్థిస్తుంటున్నాం. పరిశుద్ధ ఆత్మదేవా, నీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. శ్రమ దినమందు ప్రభావైనా కృంగిని ఎడలు మేము చేతగాని వారు అగుతామని ప్రభాని వాక్యం సెలవిచ్చిన రీతిని బట్టి బిడ్డలు ఎంతమంది అయితే శ్రమలలో, ఇరుకులలో, ఇబ్బందులలో ఉన్నారో ప్రభానైనా ఆ బిడ్డలని ప్రభాని ఆ పరిస్థితుల నుంచి విడిపించమని ప్రార్థిస్తుంటున్నాం.
పరిశుద్ధ ఆత్మదేవ, ఆయా వివాహాల కోసం ఎదురు చూస్తూ ప్రభువా ఎంతమంది బిడ్డలైతే ప్రభువా నాయన వెయిట్ చేస్తుంటున్నారో ఆ బిడ్డలకి నీ చిత్తంలో ఉన్నటువంటి సంబంధాలు ప్రభువా నాయన మంచిగా వచ్చి ఘనముగా ఈ సంవత్సరంలోనే వివాహాలు జరుగునుగాక. బిడ్డలు ఆశీర్వదింపబడుదురుగాక, దీవింపబడుదురుగాక. నీ చిత్తంలో లేని వివాహాలు చేసుకుని ఎంతమంది బిడ్డలైతే కష్టాలు పడుతున్నారో, ఇరుకులు పడుతుంటున్నారో, ఇబ్బందులు పడుతుంటున్నారో ఆ బిడ్డల మనోనేత్రాలు వెలిగించమని ప్రార్థిస్తుంటున్నాం. నీకు విరుద్ధమైన పాపము చేసి నిన్ను దుఃఖపరిచారన్న ప్రవణ ఆలోచన వారు గుర్తు చేసుకొని నీ సన్నిధిలో ప్రాధేయపడి ప్రవణైన ఆ సమస్యకి పరిష్కారాన్ని పొందుకోగలిగిన కృపను బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. దురవ్యసనాల చేత లోకంలోకి ఏడ్చబడి ప్రవణ కుటుంబాలను వేధిస్తున్నటువంటి సకల విధములైన పురుషులు ప్రవణ హృదయాలు మార్చబడును గాక. యేసు నామములో ఆ బిడ్డలు ఆ రకంగా ప్రవణ మారునట్లుగా ప్రవణ బిడ్డల్ని వేధిస్తున్నటువంటి దురాత్మలు లయమైపోవును గాక యేసు నామంలో. ప్రభానైన మరి ఎంతమంది అయితే భార్యాభర్తలు విడిపోయి కోర్టు కేసుల్లో ప్రభాన నానా రకమైనటువంటి శోధనల చేత, ఇరుకుల చేత, ఇబ్బందుల చేత బాధపడుతుంటున్నారో యేసు నామములో ప్రభానైన ఆ బిడ్డలకి సంపూర్ణమైన విడుదల కలుగును గాక. అయ్యా నేను విదేశాల్లో ఎంతమంది అయితే మా ప్రియ బిడ్డలు ఉన్నారో ప్రభాన మస్కట్ ప్రభాన, దుబాయ్ ప్రభానైన, ఇదిగో అబుదాబిలో ప్రభానైన, షార్జాలో ప్రభాన, కొన్ని దగ్గరలో ప్రభాన, యుఎస్ఏ నుంచి ప్రభానైన, ఆస్ట్రేలియా నుంచి ప్రభాన ఈ వాక్యాలు వింటున్న బిడ్డలు ఉంటుంటారు. బిడ్డలను ఆశీర్వదించండి. ఆ బిడ్డలకు కావాల్సిన ఆరోగ్యాన్ని, ఆ బిడ్డలకు కావాల్సిన ఇదిగో ప్రభాన ఆత్మ సంతోషాన్ని అనుగ్రహించి బిడ్డలను అభివృద్ధి చేయమని ప్రార్థిస్తుంటున్నాం. ఇక్కడ నుంచి విదేశాలకి వెళ్ళాలని ప్రయత్నిస్తున్న ప్రతి బిడ్డలకి వీసా ప్రాబ్లమ్స్ కలిగిస్తున్న దురాత్మ చీకటి అంధకార సమూహాలు లయమైపోవును గాక. పరిశుద్ధ ఆత్మదేవాన్ని సహాయాన్ని అనుగ్రహించి ఆ బిడ్డలకు కావాల్సిన ప్రభానైన ఆర్థిక వనరులను కూడా సమకూర్చమని ప్రార్థిస్తున్నాం. మరి విదేశాల నుండి స్వదేశానికి రావాలని ఆశపడుతున్న బిడ్డలకి సురక్షితమైన ప్రయాణాన్ని అనుగ్రహించి ఆ బిడ్డలకి రాకపోకలకు కావాల్సినటువంటి సకల విధమైన ఆర్థిక సహాయాన్ని నీవే ప్రభానైనా ఇదిగో అనుగ్రహించి కాపాడమని ప్రార్థిస్తుంటున్నాం. ఎంతమంది అయితే ప్రభానైనా అనేక రకమైనటువంటి మాంత్రిక చేతబడి శక్తుల చేత ప్రభానైనా పీడింపబడుతూ ప్రభానైనా ఇదిగో ప్రభానైనా దురాత్మ శక్తుల చేత ఏడవబడుతూ ప్రభానైనా ఇదిగో ప్రభానైనా ఇదిగో కన్నీరు కారుస్తూ ప్రభాన కుటుంబాలు వేదన పడుతుంటున్నాయి. యేసు నామములో ఆ కుటుంబానికి సంపూర్ణమైన విడుదల కలుగును గాక. ఈ ఎనదిన వాగ్దానాన్ని విని ఎంతమంది బిడ్డలైతే ప్రభావం స్వీకరిస్తున్నారు ఆ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు జరుగును గాక. ఆయా వారు మారు మనసు పొందినట్లుగా అడుగులు వేస్తున్నారు ఆ బిడ్డలకి ప్రభానైనా ఇదిగో విరుద్ధంగా లేస్తున్నటువంటి దురాత్మలు లయమైపోవును గాక. యేసు నామములో నీ సహాయాన్ని అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తుంటున్నాం. మరి ఎంతమంది అయితే బిడ్డలు ప్రభానైనా ఇదిగో లేనిపోని ఇరుకుల్లో, ఇబ్బందుల్లో చిక్కుకొని ప్రభానైనా సమస్యల వలయంలో ఇరుక్కుపోయి ఎట్లు బయటికి రావాలో తెలియని ప్రభానైనా ఇదిగో పరిస్థితిలో ఉన్నారు ఆ బిడ్డలు విడిపించమని ప్రార్థిస్తుంటాం. సమస్తమైన దుష్టత్వాన్ని మాని ప్రభానైనా ఇదిగో హృదయాల్ని నూతనముగా మార్చే ప్రవణ వాక్యాన్ని సాత్వికముతో అంగీకరించగలిగిన కృపను బిడ్డలకు అనుగ్రహించండి. ఉద్యోగాలు లేని బిడ్డలకి మంచి ఉద్యోగాలను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. అప్పుల బాధలో ఉన్న బిడ్డలకి ప్రభానైనా సంపూర్ణమైన విడుదల కలుగును గాక. ప్రభానైనా ఆ బిడ్డల అప్పులను నీవే తీర్చి ప్రభాన నీవు తోడునీడుగా ఉండి కాచి కాపాడండి. అనారోగ్య పరిస్థితుల్లో బాధపడుతున్న బిడ్డలకి సంపూర్ణ ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఆ వృద్ధాపయసులో ఉన్న వారిని ప్రభాన విధవరాలను జ్ఞాపకం చేసుకుని ప్రభానైనా నడిపించమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రభానైనా నీవే చాలని దేవుడుగా ఉండి కాపాడండి. మరి ఈ దినం ప్రభానైనా జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డల తలల మీదకి ఆశీర్వాదాలు వచ్చును గాక. నీ సహాయ సహకారాలను అనుగ్రహించి నడిపించండి. ప్రయాణ మార్గంలో బయలుదేరి వెళ్తుంటారు ప్రభాన ప్రతి బిడ్డకి ప్రభానైనా ఇదిగో సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించి క్షేమకరంగా వారు చేరవలసిన గమ్యానికి చేర్చమని ప్రార్థిస్తున్నాం. దారిలో పొంచినటువంటి దురాత్మ చీకటి అంధకార సమూహాలు లయమైపోవును గాక. యేసు నామములో పరిశుద్ధాత్మదేవ గర్భఫలాలు లేక ఎంతమంది అయితే బిడ్డలు దంపతులు బాధపడుతుంటున్నారో నెక్స్ట్ ఇయర్ బిడ్డలకి మంచి గర్భఫలాన్ని, మంచి బిడ్డలను అనుగ్రహించి నడిపించి కాపాడమని ప్రార్థిస్తుంటున్నాం. మరి పరీక్షల కోసం సిద్ధపడుతుంటున్న బిడ్డలు ప్రభానైనా ఆ పరీక్షా రంగాల్లో ప్రభానైనా ఆ ప్రాంతాల్లో నీవే బిడ్డలకు తోడునిగా ఉండి కాచి కాపాడండి. అది గవర్నమెంట్ ఎగ్జామ్స్ అయినను ప్రభాన, వారి చదువు నిమిత్తమైన పరీక్షలైనను ప్రభాన, ఏ ఉద్యోగానికి సంబంధించిన పరీక్షలైనా ఆ బిడ్డలు చేయి పట్టి నీవే ప్రభావం రాయించి ఉత్తీర్ణత స్థాయిలో ఉంచమని ప్రార్థిస్తుంటున్నాం. దీని దీవులతో నింపి నడిపించి ఆశీర్వదించి కాపాడమని స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం నీకే ఆరోపిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. Praise the Lord. May God bless you all.